పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 27, 28, 29వ కథల్ని విందాం. ముందుగా 27వ కథని విందాం. కథ పేరు పిశాచాల అనుమానం. ఇక కథలోకి 2 పిల్ల పిశాచులకు కొన్నేళ్ల పాటు మనుష్యుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది. అవి మనుష్య రూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి. ఊరి పొలమేరులో వాటికి ఒక రైతు కనిపించాడు. మీ ఇంట్లో మాకు ఏదైనా పని ఇప్పించండి, నమ్మకంగా చేస్తాము అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పనిచేసే వంకతో రైతు ఇంట చేరి అతన్ని ఏడిపించాలని వాటి ఎత్తు. ఎడ్ల ధర పెరిగిపోయింది. నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు. మిమ్మల్ని నాగలికి కడితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు. మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. అందులో వింత ఏమిటి? ఎడ్ల కన్నా మనుషులే చౌక. నా పొలంలో ఇప్పటికీ 2 నాగళ్ళు కట్టాను. మీరు సరేనంటే 3వ నాగలి కడతాను అన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్ళి చూస్తే నలుగురు మనుషులు 2 నాగళ్లకు కట్టి ఉన్నారు. మరి 2 మనుషులు నాగళ్లను పట్టుకుని అజమాయిషీ చేస్తూ పొలం దున్నిస్తున్నారు. నాగలికి కట్టి ఉన్న మనుషులు అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేసింది. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం అవి 3వ నాగలికి కట్టించుకుని కొంతసేపు పొలం దున్నాయి. రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది. అవి ధరించి ఉండిన మనుష్య శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయి రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం. రైతు దగ్గర పనిచేయడం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడ నుంచి బయలుదేరాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి పిశాచాలను తన వెంట లోపలికి రమ్మన్నాడు. అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకుపోయి, మీరు ఈ గదిలోనే ఉంటూ రోజు ఈ ఫలాల నుంచి నూనె తీస్తుండాలి అని అన్నాడు. ఆ నూనె ఎందుకు? అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు. ఎందుకేమిటి? మంచి నూనెలో కలపడానికి అన్నాడు వ్యాపారి. అందువల్ల ప్రజలకు ప్రమాదం కదా అని పిశాచాలు అన్నాయి. కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు, కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను. ఎవరేమైపోతే నాకేం, నాకు కావలసినది డబ్బు అని అన్నాడు వ్యాపారి. పేదవాళ్ళందరూ చౌకగా కల్తీ నూనె కొనుక్కుని రోగాలు తెచ్చుకుంటున్నారని పిశాచాలకు అర్థమయ్యింది. ఈ పని మాకు నచ్చలేదు అని నూనె వ్యాపారికి చెప్పాయి. నచ్చలేదంటే కుదరదు. నా రహస్యంతో మిమ్మల్ని బయటికి పోనిస్తానా? ప్రాణాలతో మీరు బయటికి పోలేరు అన్నాడు వ్యాపారి. అలాగా అంటూ ఆ పిశాచాలు మాయమైపోయాయి అక్కడ నుంచి. అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళాయి. ఆ సమయంలో రాజు సేనాధిపతిని మందలిస్తున్నాడు. ప్రజలు పన్నులియ్యమంటే కారాగృహంలో తోసి కొరడాలతో కొట్టండి, బలవంతంగా ఇళ్లల్లో చొరపడి పన్నులు వసూలు చేయండి. పిశాచాల 2 భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాధిపతి, రాజాజ్ఞ విన్నారు కదా, ఇక వెళ్ళండి అని అన్నాడు. పిశాచాలు అక్కడ నుంచి పోబోతుండగా రాజు తన రాజనర్తకి నృత్యం చూసే వేళయిందని వెళ్ళిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతి చోట ఎంతసేపు ఉండలేకపోయాయి. చివరికి అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటికే వెళ్ళిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి, అప్పుడే వచ్చేశారా? చాలా కాలానికి గాని రారనుకున్నాను. ఏం జరిగిందేమిటి అని అడిగింది. జరగడానికి ఏమీ లేదు. మనుష్యులంతా చాలా చాలా పేదవాళ్ళు, అమాయకులు. ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ళ మధ్యకు చేరుకుని మనుష్యుల రూపాలు ధరించి మనుష్యులను నానా యాతనలు పెడుతున్నాయి. మా బోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశం లేదు. పిశాచాల మధ్యకే వెళ్ళేదేమిటని తిరిగి వచ్చేశాం అని అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం నవ్వి, మనుష్యులను యాతనలు పెట్టుతున్నది మనుష్యులే, పిశాచాలు కావు. మనుష్యులను గురించిన అనుభవం లేక మీరు అలా అనుకున్నారు అని అంది. మనుష్యుల్లో పిశాచాలను మించిన వాళ్ళుంటారని తెలిసి పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి. పిశాచాల అనుమానం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 28వ కథని విందాం. కథ పేరు ఉగ్రసేనుడి కోపం. కథలోకి వెళ్తే ఉగ్రసేన మహారాజుకు కోపం చాలా ఎక్కువ. అతను యువరాజుగా ఉన్నంత కాలము ఇబ్బంది లేకపోయింది. కానీ రాజైన క్షణం నుంచి అది చాలా అనర్థాలకు దారితీయసాగింది. తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉగ్రసేనుడు శతవిధాలా ప్రయత్నించాడు. అయినా కోపం వచ్చేసరికి అతనికి ఒళ్ళు తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అయితే కోపం తగ్గాక అతనంత మంచివాడు లేడు. ఒక పర్యాయం అతను ఒక భటుడి మీద కోపం వచ్చి అప్పటికప్పుడు 25 కొరడా దెబ్బలు శిక్ష విధించి అమలు జరిపించాడు. వాడు దెబ్బలు తిని సొమ్మసిల్లి పడిపోయాక రాజుకు కోపం తగ్గి భటుడికి వైద్యం చేయించి రాణి వద్దకు పోయి పశ్చాత్తాపం ప్రకటించాడు.
మీకు ఇంత కోపం ఉండడం దేశానికి ప్రమాదం అన్నది రాణి. నేనేం చేయను, కోపాన్ని అణుచుకోవాలనే ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఉగ్రసేనుడు. నేనొక ఉపాయం చెప్తాను. ఈసారి నుంచి కోపం వచ్చినప్పుడు మరొకరికి మీరు ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష మీరు అనుభవించండి అన్నది రాణి. వారం రోజులైనా తిరగక ముందే ఉగ్రసేనుడు కోపావేశంలో మరొక భటుడికి 25 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. శిక్ష అమలు జరిగాక అతని కోపం తగ్గిపోయింది. అప్పుడు రాణి మాటలు గుర్తుకు రాగా, చిన్న తప్పుకు 25 కొరడా దెబ్బల శిక్ష విధించడం నేరం. ఈ తప్పు చేసినందుకు నేను ఇదే శిక్ష అనుభవిస్తాను అని అన్నాడు. అయితే అక్కడ ఉన్న భటులలో ఎవడూ రాజును కొరడాతో కొట్టడానికి ముందుకు రాలేదు. రాజు శాసించి కూడా లాభం లేకపోయింది. ఉగ్రసేనుడు రాణి వద్దకు వెళ్లి జరిగినది చెప్పాడు. రాణి నవ్వి, భటుడు చిన్న తప్పు చేసినందుకే 25 కొరడా దెబ్బలు కొట్టించారు. రాజుగారి శాసనాన్ని పాలించకపోవడం పెద్ద నేరం కదా. అయినా అంత నేరం చేసినా భటుల మీద మీకు కోపం లేదు అంటే శిక్ష అనుభవించాలన్న కోరిక మీకు లేదన్నమాట అని అన్నది. ఆ మాటకు ఉగ్రసేనుడు అహంకారం దెబ్బతింది. నన్ను కొట్టలేదన్న నేరానికి నా భటులను నేను ఎలా శిక్షించగలను? చేతనైతే ఈ శిక్షను నువ్వే అమలు జరుపు అన్నాడు అతను. రాణి వెంటనే ఒక భటుణ్ణి పిలిపించి, నేను చెప్పింది చేస్తావా లేకపోతే తక్షణం చస్తావా అని అడిగింది. భటుడు వణికిపోతూ రాణి చెప్పిన పని చేస్తానన్నాడు. రాణి వాడి చేతికి కొరడా ఇచ్చి రాజును కొట్టమన్నది. వాడందుకు సిద్ధపడ్డాడు. మొదటి కొరడా దెబ్బ తినగానే రాజుకు చుర్రుమన్నది. రెండో దెబ్బ పడేలోగా అతను తిరగబడి భటుడి చేతి నుంచి కొరడా లాగేసుకుని వాణ్ణి 10 దెబ్బలు కొట్టాడు. రాణి ఏదో అనబోతే అతను వినిపించుకోకుండా అక్కడి నుంచి చరచరా మంత్రి వద్దకు వెళ్ళి, మంత్రి, రాణి రాజద్రోహం తలపెట్టింది. ఆమెకు దేశ బహిష్కరణ శిక్ష విధించాను. దాన్ని వెంటనే అమలు జరగకపోతే మీరు కూడా రాజద్రోహిగా పరిగణించబడతారు అని అన్నాడు. గత్యంతరం లేక మంత్రి రాణిని సమీపారణ్యంలో దిగవిడిచాడు. తరువాత రాజు కోపం తగ్గి పశ్చాత్తాపం కలిగి రాణిని తిరిగి అంతఃపురానికి తెప్పించుకున్నాడు. దానితో పాటు రాణికి ఎంతగానో క్షమాపణలు చెప్పుకున్నాడు. ప్రభువులు మన్నిస్తే ఇంకో ఉపాయం చెప్తాను. మీరు కోపోద్రేకంలో వేసే శిక్ష వెంటనే అమలు పరచకుండా శాసించండి. ఈ లోపల మీ కోపం తగ్గుతుంది. కోపం తగ్గినాక మీ అంత మంచివారు ఉండరు కదా అన్నది రాణి. రాజు తన కింది ఉద్యోగులకు అలాగే చెప్పాడు. అయితే ఈ ఉపాయం కూడా ఫలించలేదు. తాను వేసిన శిక్ష వెంటనే అమలు జరపనందుకు రాజుకు ఆ వ్యక్తుల మీద కూడా కోపం వచ్చేది. అంతేకాదు, శిక్ష అమలు జరిపేదాకా అతని కోపం అలా అలా పెరిగిపోయేది. తన కోపం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి ఉగ్రసేనుడు మారువేషంలో దేశమంతా తిరిగాడు. ఒకచోట అతనికి తనకన్నా కూడా కోపిష్టివాడు తగిలాడు. వాడు పని పెట్టుకుని ఉగ్రసేనుడితో గిల్లి కజ్జా పెట్టుకుని పెద్ద గొడవ చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు ఉగ్రసేనుడిని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ, ఊరుకోండి బాబు, వాడు అసలే కోపిష్టి విధవ, కోపం వస్తే మహారాజును కూడా లెక్క చేయడు అన్నాడు. ఎందుకు లెక్క చేయడు? నేనే మహారాజును. వీడిప్పుడు నా కాళ్ళు పట్టుకోకపోతే 50 కొరడా దెబ్బలు కొట్టిస్తాను అన్నాడు ఉగ్రసేనుడు తన మారువేషం తొలగిస్తూ. అతను మహారాజు అని తెలిసి కూడా ఆ ముక్కొప్పి తన ధోరణి మానక, రాజైతే నాకు లెక్కేమిటి, తప్పంతా ఆయనదే, ఆయనే నా కాళ్ళు పట్టుకోవాలి అన్నాడు. ఉగ్రసేనుడికి కోపం పెరిగిపోయింది. అందుచేత త్వరలోనే ముక్కోపివాడు కొరడా దెబ్బలు శిక్ష అనుభవించడం జరిగింది. వాడు దెబ్బలు తింటూ కూడా రాజును తిడుతూనే ఉన్నాడు. అలాంటి మూర్ఖుడికి అంత కఠిన శిక్ష విధించినందుకు రాజును చాలా మంది మనసులో తిట్టుకున్నారు. కోపం తగ్గిన తర్వాత కూడా రాజు ఆ విషయాన్ని రాణికి చెబుతూ, నా ప్రజల్లో నన్ను మించిన కోపిష్టి వాళ్ళున్నారు. చావు దెబ్బలు తింటూ కూడా కోపాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు ఉన్నప్పుడు నా కోపం గురించి నేను బాధపడనక్కర్లేదు అన్నాడు. రాణి ఒప్పుకోలేదు. సామాన్యుడి కోపం వాడికే కష్టం కలిగిస్తుంది. రాజు కోపం రాజు కన్నా ప్రజలకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఇంత కోపం ఉన్న మీకు రాజ్యార్హత లేదు. మీరు రాజ్యక్షేమాన్ని ప్రజాక్షేమాన్ని కోరేవారైతే రాజ్యపాలన నాకు అప్పగించి మీరు సామాన్యుడిలా ఉండిపోండి అన్నది. ఏ కలన ఉన్నాడో ఏమో రాజు దానికి ఒప్పుకున్నాడు. అధికారం రాణి చేతికి ఇచ్చిన కొంతకాలానికి రాజు కోపం చాలా వరకు తగ్గిపోయింది. అధికారం లేకపోతే తన కోపం అదుపులో ఉంటుందని రాజుకు త్వరలోనే అర్థమైంది. ఎందుకంటే ఇది వరకు అతని కోపానికి దోహదం చేసినది అతనికి గల దండించే హక్కు. ఉగ్రసేనుడి కోపం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 29వ కథని విందాం. కథ పేరు తేడా. ఇక కథలోకి వెళ్తే, ఒక గ్రామంలో సుబ్బారాయుడు అనే ఆస్తిపరుడు ఉండేవాడు. ఎవరి కష్ట సుఖాలతోనూ ఆయనకు నిమిత్తం లేదు. తనేమనుకున్నా కలిసి వచ్చేటట్టుంటేనే ఏ విషయంలోనైనా జోక్యం కలిగించుకునేవాడు.
ఆ ఊళ్ళోనే రాముడనే పేదవాడు ఉండేవాడు. వాడు అందరికీ తల్లో నాలికలా ఉండి ఎన్నో విధాల సహాయపడుతూ ఉండేవాడు. అందుకు వాడు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు. కానీ గ్రామస్తులు వాణ్ణి కనిపెట్టుకుని ఉండి అవసరం వచ్చినప్పుడు ఆదుకునేవారు. ఒకసారి రాముడు ఏదో పని మీద దూర గ్రామం వెళ్ళి చాలా రోజుల పాటు తిరిగి రాలేదు. వాడు లేకపోయేసరికి చాలా మందికి చెయ్యి విరిగినట్టయింది. రాముడు ఎప్పుడు తిరిగొస్తాడు? వాడు ఇంకా ఎందుకు తిరిగి రావట్లేదబ్బా! ఇలా జనం అనుకోవడం సుబ్బారాయుడు విని ఆశ్చర్యపోయాడు. సుబ్బారాయుడి భార్య రాముడు ఇంకా రాలేదేమిటి అని చాలాసార్లు అనుకున్నది. కానీ విలువ చెయ్యని రాముణ్ణి గురించే గ్రామస్తులు ఇంతగా అనుకుంటుంటే తన వంటి సంపన్నుణ్ణి గురించి ఎంతగా అనుకుంటారో కదా అని సుబ్బారాయుడు పొరుగురు వెళ్ళి 2 వారాలుండి తిరిగి వచ్చాడు. ఊళ్ళోకి ప్రవేశిస్తుండగానే రంగన్న అనే రైతు ఎదురుపడ్డాడు. "ఏం రంగన్న, ఏమిటి విశేషాలు?" అన్నాడు సుబ్బారాయుడు. "ఏమున్నాయండి, నిన్ననే రాముడు తిరిగొచ్చాడు. మీకు మాత్రం తెలీదా?" అన్నాడు రంగన్న. "నేను 2 వారాలుగా ఊళ్ళో లేనులే" అన్నాడు సుబ్బారాయుడు. "అలాగా, ఎవరూ మాట మాత్రం చెప్పలేదే" అన్నాడు రంగన్న. తేడా అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇంకా అందమైన చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అందమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.